నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12-13 వచనాలు. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, యెరూషలేములోనే మీరు ఆనందింపబడెదరు. ఇశ్రాయేలీల జనము బానిసత్వము, బాధలు, నిరాశ, విదేశీ రాజుల ఆధీనంలో ఉన్న సమయంలో దేవుడు వారికి ఇచ్చిన గొప్ప నెమ్మదినిచ్చే ఆశీర్వాదం ఇది. దేవుడు తన ప్రజలను తల్లి తమ పిల్లలను ఆదరించినట్లు ఆదరిస్తానని, వారి జీవితాలలో దేవుడిచ్చే శాంతి, సమాధానం నది వలె ప్రవహిస్తుందని, కోల్పోయిన ప్రతి పరిస్థితిని పునరుద్ధరించి వారిని దేవుని సన్నిధిలో ఆనందింపచేస్తానని చెప్తూ ఉన్నాడు. దేవుడిచ్చే శాంతి నిలకడైనది, ప్రవహిస్తూ ఉండేది. మానవుడిచ్చే శాంతికి భిన్నమైనది. మరియు దేవుడు తన పిల్లలైన తన ప్రజల ఎడల కలిగి ఉన్న ప్రేమ స్వార్థరహితమైనది, ఎల్లప్పుడూ ఆదరిస్తుంది, బలహీన సమయాలలో దగ్గరికి చేర్చుకుని బలపరిచేది. 103వ సంకీర్తన 13వ చరణం. తండ్రి తన పిల్లలను కనికరించినట్లు మనలను కనికరించి ప్రేమించి అన్ని సమయాలకు వెన్నంటి ఉండి నడిపించే దేవుడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. తల్లి అయినా తన పిల్లలను మర్చిపోగలదు, కానీ మనలను సృష్టించిన సృష్టికర్త మనలను మరువక తన రెక్కల మాటున మనలను చేర్చుకొని ఆదరించి నడిపించే దేవునిని మనం కలిగి ఉన్నాం. కనుక ఇశ్రాయేలీయులను పునరుద్ధరించిన దేవుడు నేడు మన జీవితాలను కూడా మరలా పునరుద్ధరించి మనలను సమాధాన మార్గంలో నడిపిస్తూ, ఎవ్వరూ చూపలేనంత ప్రేమను మన ఎడల చూపిస్తూ, మనలను విడిచిపెట్టక మరిచిపోక ఎల్లప్పుడూ మనతో ఉంటూ మన కొరకు అనేకమైన ఆశీర్వాద మార్గాలను తెరుస్తాడు. ఆమేన్.